మ్యాజిక్ హెయిర్ ఆయిల్ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్. పొడవైన ఒత్తైన జుట్టు కావాలని ఎవరు కోరుకోరండి? నేను కోరుకుంటాను, చూసే మీరు కోరుకుంటారు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సగం అందం మొత్తం జుట్టుతోనే వస్తుందని నా ఉద్దేశం. ఆడవాళ్ళకి పెద్ద జడ, మగవాళ్ళకి ఒత్తైన జుట్టు అందం. సరే, అలాంటి హెయిర్ కోసం నేనేం చేశానా అన్నది నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేశాను. మై సీక్రెట్ హెయిర్ ఆయిల్ విత్ టిప్స్తో మీకోసం. దానికోసం ముందుగా ఒక మందపాటి కడాయి అయితే తీసుకోవాలి. అందులో కొలత ప్రకారం ఈ టీ కప్పుతో 1 కప్పు దాకా ఆముదం వేసుకోవాలి. మన అమ్మమ్మలు, ముత్తవ్వలు అంటే పురాతన కాలం నుండి ఉండేదే ఈ ఆముదం. ఈ ఆముదంతో హెయిర్ గ్రోత్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుందండి. ఏ ఆయిల్ రాసుకున్నా కూడా అందులో కొంచెం ఆముదం కూడా కలుపుకోండి. సరే, ఇక్కడ ఆముదం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా కొబ్బరి నూనె తీసుకోవాలి. ఈ కొబ్బరి నూనెతో హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా సిల్కీగా స్మూత్గా ఉండి చుండ్రు లేకుండా హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఇదే కప్పుతో తీసుకోవాలని ఏం లేదండి. ఏ కప్పుతో తీసుకున్నా 1 కప్పు ఆముదం తీసుకుంటే 3 కప్పుల దాకా కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు దాకా ఫ్రెష్ కరివేపాకు శుభ్రంగా కడిగి తడి అనేది ఏమాత్రము లేకుండా వేసుకోవాలి. ఈ కరివేపాకుని ఆముదంతో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ కలిపి వాడడం వల్ల వచ్చే తెల్ల వెంట్రుకలు కానీ లేదా జుట్టు ఊడిపోవడం కానీ చాలా వరకు తగ్గిపోతుంది. వీటితో పాటు 1 స్పూన్ దాకా మెంతులు. ఈ మెంతులు వేయడం వల్ల జుట్టు ఊడకుండా ఉంటుంది, చుండ్రు కూడా పోతుంది. ఫైనల్గా ఉల్లిపాయలు. కుదుళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి, జుట్టు నల్లగా పొడుగ్గా పెరగడానికి, ఆ చివర్ల చిట్లిపోకుండా ఉండడానికి, ఇంకా తలలో చుండ్రు, దురద, కురుపులు ఇలాంటివి ఉన్న ఈ ఉల్లిపాయతో పరార్. ఇక్కడ నేను తీసుకున్నది 5 ఉల్లిపాయలు. సరే, తీసుకున్న ఈ ఉల్లిపాయల్ని, చిన్న ఉల్లిపాయలు అయితే అందులో జ్యూస్ రసం అనేది ఎక్కువ ఉంటుంది, ఉంటే చిన్న ఉల్లిపాయలు తీసుకోండి, లేదంటే మీడియం ఉల్లిపాయలైనా ఏ ఉల్లిపాయలైనా తీసుకోవచ్చు. తీసుకునే ఉల్లిపాయలు ఎర్ర ఉల్లిపాయలు అయితే మేలు. వీటిని మిక్సీ జార్లోకి వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసామంటే మెత్తని పేస్ట్లా అయిపోతుంది. అదే పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసామంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే గ్రైండ్ అవుతుంది. ఆ విధంగానే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని తీసుకొచ్చి ఇందాక రెడీగా ఉంచుకున్న ఈ కడాయిలోకి వేసుకోవాలి. నేను ఇందులో ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి కరివేపాకు, మెంతులు, ఆముదం వేశాను. కానీ ఇవి ఏవీ లేకున్నా కూడా ఓన్లీ కొబ్బరి నూనె, ఉల్లిపాయ పేస్ట్ వేసి ఈ ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ఈ ఆయిల్ అయిపోగానే అలా ఒకసారి ట్రై చేయొచ్చు. సరే, వేసినవన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ కడాయిని తీసుకెళ్ళి స్టవ్ మీద ఉంచాలి. స్టవ్ మీద ఉంచాక ఇక్కడ గుర్తుంచుకోవాలి, లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఇక్కడ స్టవ్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉండాలి, అడుగు అనేది మాడకుండా. ఇక్కడ మాత్రం కొంచెం ఓపిక్గా లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి, ఈ మాత్రం నురగలాగా అయితే వేడెక్కుతుంది. ఆ తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది మాడకుండా. ఇందాక మనం ఆనియన్ పేస్ట్ వేసాం కదా, ఆ ఆనియన్ పేస్ట్ అనేది పచ్చిదనం అనేది పోయి ఎర్రగా వేగేదాకా వేడి చేసుకోవాలి. హెల్దీ అయిన పొడవాటి జుట్టు కోసం నేను నమ్మేది ఇదే. ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, ఒక మొక్కకి మంచి ఎరువు ఎంత ముఖ్యమో మన జుట్టుకు కూడా అంతే. 100% కెమికల్ ఫ్రీ ఆయిల్తో బిజీ లైఫ్లో కొంచెం టైంతో కూడిన మంచి మసాజ్. దాంతోపాటు మనం తినే తిండి కూడా ముఖ్యమే. 50% పైన రాసే ఆయిల్ ద్వారా రిజల్ట్ వస్తే మిగిలిన 50% మనం లోపలికి తీసుకునే హెల్దీ ఫుడ్ ద్వారానే వస్తుంది. హెల్దీ ఫుడ్ అంటే ఏం లేదండి, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు బాగా తినాలి, నీళ్లు బాగా తాగాలి. నేనైతే రోజు ఏదో ఒక ఆకుకూర, తోటకూర కానీ లేదా పాలకూర కానీ ఖచ్చితంగా తీసుకుంటాను. లేదా ఏం తినాలి అని డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే సెర్చ్ గూగుల్. లో ఫ్లేమ్లోనే కొద్దిసేపు అలాగే వేడి చేయగా కొద్దిసేపు తర్వాత చూస్తే ఈ విధంగా నురగలాగా ఉండడం వల్ల కింద అడుగునున్న ఆనియన్ పేస్ట్ అనేది వేగిందా లేదా అనేది మనకు అర్థం కాదు. మధ్య మధ్యలో ఈ గరిటె సహాయంతో ఆనియన్ పేస్ట్ని పైకి తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆనియన్ పేస్ట్ అనేది మరీ నల్లగా కాకుండా ఎర్రగా వేగేదాకా వేయించుకుంటే చాలు. చూడండి, ఈ మాత్రం అంతే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి మీద కొంచెం నురగలాగా అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత ఆ నురగ అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత ఈ ఆయిల్ అనేది కొంచెం వేడి తగ్గి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి పల్చటి కాటన్ క్లాత్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇందాక రెడీ చేసుకున్న ఈ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చేసుకోవడమే కాదండి, ఎలా వాడాలో కూడా తెలుసుకుంటేనే దానికి తగ్గట్టు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఈ ఆయిలే కాదు, ఏ ఆయిల్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలోనే రాసుకోవాలి.
కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ అదే రాసుకుంటూ మన మునివేళ్లతో మర్దన చేసుకోవాలి. స్కాల్ఫ్ మొత్తం కూడా కనీసం ఒక 25-30 నిమిషాల దాకా బాగా మసాజ్ చేసుకోవాలి. టైం లేదంటే ఒక 15 నిమిషాలైనా. ఈ విధంగా ఆయిల్ రాసుకోవడానికి ప్రత్యేకంగా టైం కేటాయించాల్సిన అవసరం లేదండి. టీవీ చూస్తూ కూడా ఈ విధంగా మర్దన చేసుకోవచ్చు. చేతితో కాకుండా మన ముని వేళ్లతో రోజు కనీసం ఒక 4 నిమిషాలు, వారానికి ఒకసారి ఒక 30 నిమిషాలు కేటాయించారంటే మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళైతే వారం మొత్తం ఆయిల్తో ఉండి వారానికి ఒక్కసారి తలస్నానం చేయొచ్చు, లేదా 2 సార్లైనా తలస్నానం చేసుకోవచ్చు. ఒకటి గమనిస్తే మనం చిన్నగా ఉన్నప్పుడు వారం మొత్తం ఆయిల్తో ఉండి వారానికి ఒక్కసారి తలస్నానం చేసేవాళ్ళం. అప్పట్లో జుట్టు ఊడడం కానీ చుండ్రు ఇలాంటివి ఏమైనా చూసామా, విన్నామా? జుట్టు కూడా స్ట్రాంగ్గా పొడుగ్గా ఉండేది. ఇప్పుడంటే ఫ్యాషన్కి వచ్చి రోజు తలస్నానం చేసేస్తున్నారులే కానీ నేనైతే వారం మొత్తం ఆయిల్తో ఉండి వారానికి ఒక్కసారి మాత్రమే తలస్నానం చేస్తాను. ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ రిజల్ట్ అయితే ఉంటుంది. బిజీగా ఉండి రోజు ఆయిల్తో ఉండలేని వాళ్ళు ఏ రోజైతే హాలిడే వస్తుందో ఆ రోజు మార్నింగ్ బాగా మర్దన చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక 30 నిమిషాలైనా, లేదంటే 15 నిమిషాలు చాలు. ఈవినింగ్ దాకా ఉంచుకొని ఆ తర్వాత తలస్నానం చేసుకోవచ్చు. ఆయిల్ రాసిన వెంటనే అమాంతం అద్భుతం జరిగి జుట్టు పెరిగి జుట్టు ఊడడం ఆగిపోతుందని నేనైతే చెప్పను. కనీసం 2 months అయినా వాడి చూడండి, మీకే తెలుస్తుంది. ఏదో ఒక 2-3 నెలలు వాడమన్నారు కదా అని వాడి వదిలేయకుండా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయండి. ఎప్పటికీ జుట్టు ఊడదు, అలాగే ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి వేసి 3 months వరకు కూడా వాడుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా వాడుకోవచ్చండి.